అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బిర్యానీ అయితే చేయబోతున్నాను. మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత పన్నీర్ క్యూబ్స్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అదే ఆయిల్లో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఎర్రగా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఫ్రై అయ్యేలోపు మనం పన్నీర్ తీసుకున్నాం కదా, సో అందులోకి 2 స్పూన్లు కారం, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా మటన్ మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని 1 కప్పు పెరుగు వేసుకొని 1 లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ చిన్న క్లిప్ అనేది మిస్ అయింది. సో మీరు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని అయితే పక్కన పెట్టుకోండి. ఈలోపు ఆనియన్స్ ఫ్రై అయ్యాయేమో చూద్దాము. సో ఫ్రై అయిపోయాయి కదా, ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. తర్వాత ఇది సైడ్కి పెట్టుకొని 2 గ్లాసులు బాస్మతి రైస్ను శుభ్రంగా కడిగి నీళ్ళు వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ సామాన్లన్నీ వేసుకోండి. తర్వాత కొద్దిగా కస్తూరి మెంతి కూడా వేసుకొని సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. రైస్ అనేది 70% కుక్ అయితే సరిపోతుంది. సో ఇది ఉడికేలోపు ఇది పక్కన పెట్టుకొని ఏదైనా మందంగా ఉండే బేషన్ అయినా కుక్కర్ అయినా తీసుకోండి. సో ఇది వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా బటర్ అయినా డాల్డా కానీ వేసుకోండి. తర్వాత 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. తర్వాత 3 లేదా 4 పచ్చిమిర్చి వేసుకొని మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకొని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని సిమ్లో పెట్టి 15 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఇలా ఉడికిన తర్వాత ఈలోపు రైస్ కూడా కుక్ అయిపోతుంది కాబట్టి 1 లేదా 2 లేయర్ల కింద రైస్ అయితే వేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మిగతా రైస్ కూడా పైన వేసుకోవాలి. మొత్తం రైస్ వేసుకున్న తర్వాత పైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మీకు నచ్చితే రెడ్ ఫుడ్ కలర్ అలాగే ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేసుకొని మూత పెట్టి సిమ్లోని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఉడికిన తర్వాత నెమ్మదిగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా బాయ్ బాయ్.